తెలుగు రాష్ట్రాల్లో అంతటా రైతులు ప్రస్తుతం సార్వ వరి నాట్లకు సిద్ధమవుతుండగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల నెల్లూరు జిల్లాలో మాత్రం ఎడగారు వరి కోత దశలో ఉంది. ఇక్కడ వరిని ప్రధానంగా ఎడగారు, లేట్ ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. లేట్ ఖరీఫ్ అంటే ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ వరకు, రబీ అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు వరి నారులు పోసుకుంటారు. ప్రస్తుతం లేట్ ఖరీఫ్కు సిద్ధమయ్యే రైతులు ముందుగా పచ్చిరొట్ట పైర్లు పెంచి పూత దశలో పడదున్నినట్లయితే రసాయన సేంద్రియ పదార్థం అంది భూసారం పెరగడంతో పాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పైర్లను తక్కువ ఖర్చు శ్రమతో పెంచి భూమి స్థితిగతులను మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వినీత. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మనకు ఎడగారు మరియు లేట్ ఖరీఫ్ తర్వాత రబీ సీజన్లో ముఖ్యంగా మనకు రైతులు అనేది వేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము ఎడగారులో వేసిన వరి పైర్లు అనేవి కోతకు సిద్ధంగా ఉన్నాయి. అంటే లేట్ ఖరీఫ్ మరియు రబీ పంటలకు ముందుగా పచ్చిరొట్ట పైర్లు అనేది వేసుకుంటే కొన్ని వరి పంటలో అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి పశువుల ఎరువు మనము 4 నుంచి 5 టన్నులు వేయాల్సి వస్తుంది. అయితే ప్రతి పొలానికి కూడా అంత మోతాదులో పశువుల ఎరువు కానీ లేదంటే వానపాముల ఎరువు కూడా మనకు దాదాపు 1 కేజీ 10 రూపాయల కంటే కూడా ఎక్కువగా ఉంది. ఈ రకంగా మనం సేంద్రియ ఎరువులను కొని వేయాలంటే మాత్రం పంటకి చాలా ఖర్చు అవుతుంది. అయితే ఈ సేంద్రియ ఎరువులను పొలానికి అందించడంలో మనకు పచ్చిరొట్ట ఎరువులు అనేవి ప్రాధాన్యం అన్నమాట. ఎందుకంటే ఇవి తక్కువ ఖర్చుతో మనకి పొలానికి అధిక ముఖ్యంగా సేంద్రియ కర్బనమును కానీ మిగిలిన మైక్రోన్యూట్రియంట్స్ని కానీ పొలానికి అందించి మంచి దిగుబడులు రావడానికి, భూమి యొక్క సారాన్ని పెంచడము, దానివల్ల మనము పంట యొక్క ఫలదత పెరగడము, ఇవన్నీ కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో మనం ప్రధానంగా ఈ పచ్చిరొట్ట పైర్లు అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి పచ్చిరొట్ట పైర్లు మరియు పచ్చి ఆకు ఎరువులు. పచ్చి ఆకు ఎరువులు అంటే ఏంటంటే కానుగ కానీ, వేప కానీ, గ్లైరిసీడియా కానీ, తర్వాత జిల్లేడు కానీ ఇలాంటి కొన్ని మొక్కల్ని మనం పెంచుకొని ఆ ఆకులను కట్ చేసుకొని మనం పొలంలోకి తెచ్చి వేసుకోవడము, ఇవన్నీ ప్రాచీనంగా కూడా మన రైతులందరూ కూడా వాడేవాళ్ళు. అయితే ప్రస్తుతము మనకి ఈ కూలీ ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచో ఆకు తీసుకొచ్చి మన పొలానికి వేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అయితే మనకి ఈ పచ్చిరొట్ట ఎరువులు ముఖ్యంగా మనము ఏవేవి సిఫారసు చేస్తాము అంటే జీలుగా, జనుము, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పైర్లను మనము లేట్ ఖరీఫ్ ఏదైతే మనం ఆగస్ట్ సెప్టెంబర్లో నారు పోసుకుంటామో వాళ్ళు ఇప్పుడు మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకునే అవకాశం ఉంది. తర్వాత రబీ సీజన్లో వేసుకునే వాళ్ళు నారు పోసే ముందుగా ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పచ్చిరొట్ట పైర్లను అనేది వేసుకోవాలి. సో వీటిలో మనకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీలుగా అనేది మనకి ఒక ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా మనకు వర్షాలు పడినప్పుడు కానీ లేదా ఒక 20 రోజుల ముందుగా పొలాన్ని దున్నుకొని దాంట్లో మనకు ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం వేసుకున్నట్లయితే 6 నుంచి 8 టన్నులు పచ్చిరొట్ట అనేది ఒక ఎకరాకి మనం అందించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల ఏంటంటే జీలుగలో దాదాపు 1 టన్నులో మనకి 6 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది 1 టన్ను ద్వారా మనం అందించగలుగుతాం. అలాగే జనుము చూసుకున్నట్లయితే జనుము ఎకరాకి మనకు 18 నుంచి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. జనుము అయితే 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ జనుమును వలన కూడా మనకు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట అనేది అందుతుంది. తర్వాత జనుము అనేది మనకు పచ్చిరొట్ట పైరుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ జనుము వలన కూడా మనకి పచ్చిరొట్ట ఎరువులో 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది మనకి అందుబాటులో వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే పిల్లి పెసర. అయితే ఈ పిల్లి పెసర చౌడు భూముల్లో మనకు ఎక్కువగా రాదు. ఈ పిల్లి పెసర చూసుకున్నట్లయితే ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనాన్ని మనం చల్లుకున్నట్లయితే దీని నుంచి 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట ఒక ఎకరాకి మనకు అందుబాటులోకి వస్తుంది. దీని నుంచి కూడా మనకి 5 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 5 కిలోల పొటాష్ అనేది 1 టన్ను పచ్చిరొట్ట ఎరువులో మనకు అందజేయబడుతుంది. తర్వాత ఇంకా అలసంద కూడా మనకు ఎకరాకు 14 నుంచి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. దీని నుంచి కూడా మనకు 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట అనేది పొలానికి అందజేయబడుతుంది. పచ్చిరొట్ట ఎరువులు పొలంలో వేసినప్పుడు చాలా మంది రైతులు వీటిని మనం పశువులు తింటాయి కాబట్టి మేము వేయలేమని కూడా చెప్తుంటారు. అయితే అలాంటి చోట ఎక్కడైనా మనకు పశువుల బెడద ఉండి అర్లీ ఖరీఫ్ ఎడగా
ఎడగారులో మనం ఏ పంటలు వేయకుండా ఖాళీగా ఉన్నట్లయితే అక్కడ మనకి ఇండిగో అనేది మనకి నీలి ఆకు అంటాం, దాన్ని కూడా వేసుకున్నట్లయితే ఈ నీలి ఆకుని పశువులు ఎక్కువగా తినకుండా ఉంటాయి. అలాంటి చోట ఈ నీలి ఆకుని మనం పచ్చిరొట్ట ఎరువుగా కూడా పెంచుకోవచ్చు. అయితే ఇది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, దాదాపు 4-5 నెలలు ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట పైర్లను అన్నిటినీ కూడా వేసిన తర్వాత పూత సమయంలో అంటే ముఖ్యంగా 40-45 రోజులప్పుడు మనం పొలంలో కలియదున్నినట్లయితే అంటే మ్యాక్సిమం ఈ పచ్చిరొట్ట అనేది పొలానికి అందించడము, తర్వాత తొందరగా కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకు దాని నుంచి వచ్చే లాభాలన్నీ ముఖ్యంగా ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ మనం పొలానికి అందించవచ్చు అనేది మ్యాక్సిమం మనము ఫుల్ పొటెన్షియల్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ రకంగా పచ్చిరొట్ట పైర్ల వలన చాలా రకాల లాభాలు ఉన్నాయి. తర్వాత ఖర్చు, సేంద్రియ ఎరువును మనము పొలానికి అందజేయాలంటే అతి తక్కువ ఖర్చుతో జరుగుతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఉండదు, ఇన్సిట్యూ అనమాట. మన పొలంలో వేసుకొని మన పొలంలోనే దున్నుకోవడం వలన రైతులకి చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులందరూ ముఖ్యంగా ఎలాగైతే ప్రస్తుతం రసాయన ఎరువులను ఎక్కువగా వాడి పొలం అంతా కూడా చౌడుబారుతుందో అలాంటి చోట్ల మనకి ఈ పచ్చిరొట్ట పైర్లు వేసుకోవడం అనేది చాలా లాభదాయకం.